తెలుగుదేశంలో లోకేష్ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. చంద్రబాబు సీఎంగా పాలనాపరమైన వ్యవహారాల్లో ఉండడంతో లోకేష్ అన్నీ తానే చక్కదిద్దుతున్నారు. ముఖ్యంగా రాయలసీమపై ఫుల్ ఫోకస్ పెట్టారు. గడిచిన ఎన్నికల్లో రాయలసీమలో ఘన విజయం సాధించింది టీడీపీ ఆవిర్భావం తర్వాత ఇదే సాలిడ్ విజయం. అయితే ఇంతటి ప్రభంజనంలో సైతం పెద్దిరెడ్డి కుటుంబం గెలిచింది. ఇది తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీలో ఒక రకమైన అనుమానమే. పార్టీ ఓటమిపై పోస్టుమార్టం చేశారు జగన్. ఆ సమయంలో పెద్దిరెడ్డి కుటుంబం గెలవడంపై అనుమానమే వ్యక్తం చేశారు. అదే సమయంలో టీడీపీ నాయకత్వం సైతం విస్మయం వ్యక్తం చేసింది. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం ఎలా గెలిచింది అనే దానిపై అటు వైసీపీకి ఇటు టీడీపీ నాయకత్వానికో క్లారిటీ వచ్చింది. జయచంద్రారెడ్డి ఆయన మనిషినా? తంబళ్లపల్లిలో గెలిచారు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి. ఆయనపై ఓడిపోయారు జయచంద్రారెడ్డి. ఆయనే తాజాగా మద్యం కల్తీ వ్యవహారంలో బుక్కయ్యారు. పార్టీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. సరిగ్గా ఎన్నికలకు ముందు టీడీపీలో చేరారు. పార్టీ టికెట్ దక్కించుకున్నారు. అయితే ఇప్పుడు మద్యం వ్యవహారంలో చిక్కుకున్నారు. అయితే ఆయన కాంగ్రెస్ పార్టీకి కోవర్ట్ అని ఇప్పటికీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో ఆయనకు సంబంధాలున్నాయని టీడీపీ కూటమి అనుమానిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాలతోనే జయచంద్రారెడ్డి టీడీపీలో చేరారన్నది టీడీపీ నుంచి వినిపిస్తోన్న మాట. టీడీపీ ఇన్ఛార్జిపై సస్పెన్షన్ వేటు పడడంతో అక్కడ కొత్త నేతకు బాధ్యతలు అప్పగించాలి. ఇప్పుడు ఈ అనుభవాల దృష్ట్యా పెద్దిరెడ్డికి కోవర్టులు అనే వారితో పార్టీతో సంబంధం లేకుండా చేయాలని నారా లోకేష్ భావిస్తున్నారు. బలమైన నేతను బరిలో దించాలని చూస్తున్నారు. ఇక్కడ శంకర్ యాదవ్ గతంలో టీడీపీ ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయనను కాదని జయచంద్రారెడ్డికి టికెట్ ఇచ్చారు. కానీ ఈసారి శంకర్ యాదవ్ కాకుండా బలమైన నేతను రంగంలోకి దించాలని చూస్తున్నారు. నారా లోకేష్ దీనిపైనే ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్ర యువత అధ్యక్షుడు శ్రీరామ్ చినబాబుకు అవకాశం ఇస్తారని సమాచారం. మొన్నటి ఎన్నికల్లో మదనపల్లి టికెట్ ఆశించారాయన. వివిధ సమీకరణాల్లో దక్కలేదు. అయితే ఇప్పుడు శ్రీరామ్ చినబాబుకు తంబళ్లపల్లి నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని లోకేష్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.